శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరితసగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పభానచాపాం అనిమాదివ్రయూవృతాం అయోకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు రాబో నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. ప్రతి మాసం మనం చెప్పుకున్నట్టుగానే ఈసారి కూడా మాస ఫలితాలు కుంభరాశి. ఈ రాశి వారికి ఈ నెలలో తరచూ ప్రయాణాలు రావడం, ఎక్కువగా ప్రయాణం చేయడం, దానివల్ల ఆరోగ్యము నష్టము, ధన నష్టం పొందడం, స్థానచలనం జరగడం, ఉద్యోగంలో కానీ స్థానచలనం అంటే ఇటు ఉద్యోగంలో స్థానచలనం జరగవచ్చు, లేదా ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారడం కూడా స్థానచలనమే అవుతుంది. కాబట్టి స్థానచలనం జరగడం, ఆర్థిక ఇబ్బందులు రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. చేసే వృత్తులయందు వ్యాపారాలయందు ఆదరణ మాత్రం పెరుగుతుంది. 10 మంది మెచ్చుకునేటువంటి ఒక వృత్తులు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో సంతోషంగా ఉంటారు. వృత్తిలో వ్యాపారంలో లాభాలు కూడా చవిచూస్తుంటారు. మనశ్శాంతిగా ఉంటారు. కానీ కుటుంబంలో తల్లిదండ్రులతో కావచ్చు, సహోదరులతో కావచ్చు, భార్యాబిడ్డలతో కావచ్చు చిన్న చిన్న కలహాలు వస్తుంటాయి. అవి వెంబడే సమసిపోతూ కూడా ఉంటుంటాయి. కొంత ధన నష్టం కూడా కలగడానికి ఆస్కారం ఉంది. అనవసరమైనటువంటి వస్తువులు కొనుక్కోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఏదైనా కొనే ముందు బాగా ఆలోచించి కొనుక్కోండి. ఆ పని ఇద్దరికి ఉన్నటువంటివే, ఇంట్లో ఉన్నటువంటివే వస్తువులు మళ్ళీ కొత్త కొనుక్కోవడము, దుబారా ఖర్చు చేయడం అనేటువంటిది అలవాటు అయిపోయింది. ఆ దుబారా ఖర్చు మాత్రం చెయ్యకండి. జాగ్రత్తగా ఆలోచించండి. ఇక 1వ వారం ఆరోగ్యంగా ఉంటారు. వృత్తి వ్యాపారాలలో మంచి డెవలప్మెంట్ ఉంటుంది. కానీ అధికమైనటువంటి ఖర్చులు కూడా రావడానికి ఆస్కారం ఉంది. ధైర్యంతో అడుగు ముందుకేయండి. తొందరపడి ఏ కార్యక్రమాలు చేపట్టకండి. మనశ్శాంతిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇక 2వ వారం మంచి సంపద పెరుగుతుంది. ఆదాయం మంచిగా పెరుగుతుంది. వృత్తిలో కూడా డెవలప్మెంట్ మంచిగా ఉంటుంది. అభివృద్ధి బాగా పెరుగుతుంది. కానీ డబ్బు కూడా అధికంగానే ఖర్చు అవుతుంది. ముందే మీరు అధికంగా అనవసరంగా డబ్బు ఖర్చు పెడతారంటే దానికి తోడు గోరుపోటు మీద రోకటి పోటు అన్నట్టు దానికి తోడుగా ఇంకా డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. డబ్బు ఖర్చు పెట్టే ముందు చాలా జాగ్రత్త అవసరం. డాంబికాలకు వెళ్ళి నష్టపోతుంటారు. ఆ డాంబికాలకు వెళ్ళి నష్టపోవడం అనేటువంటిది మానుకోవడం చాలా మంచిది. అవసరమైనటువంటి దానికి మాత్రమే మీరు డబ్బు ఖర్చు పెట్టడం వల్ల మీకు ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఇక 3వ వారం భార్యాబిడ్డలతో కానీ తల్లిదండ్రులతో కానీ చిన్న చిన్న కలహాలు ఏర్పడడం జరుగుతుంది. కోపం పెరిగిపోతూ ఉంటుంది. దానివల్ల మనశ్శాంతి కోల్పోతారు. మనశ్శాంతి కోల్పోవడం వల్ల చేసే పనులలో డెవలప్మెంట్ లేకపోవడం అవుతుంది. ఇంట్లో కోపం వచ్చి ప్రయాణం చేస్తానని బయటికి వెళ్ళిపోతారు. ఎక్కడో ప్రయాణం తిరుగుతారు. దానివల్ల ఉభయత్రా నష్టం. అంటే అనవసరంగా కోపంతో, భార్యాబిడ్డల మీద కోపంతో, తల్లిదండ్రుల మీద కోపంతో బయటికి వెళ్ళి ప్రయాణాలు చేస్తే ఇటు డబ్బు నష్టము, ఇటు ఆరోగ్య నష్టము రెండు కూడా ఏర్పడము, దానివల్ల ఇబ్బందులు ఏర్పడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. జాగ్రత్త. ఆరోగ్య నష్టం ఇది జరుగుతుంది 3వ వారంలో. కాబట్టి మీరు ఏ మాట మాట్లాడినా, ఏది మాట్లాడినా ఆచి తూచి మాట్లాడండి. ఎదుటి వ్యక్తి యొక్క మనస్సును అర్థం చేసుకొని మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. ఇది. ఇక 4వ వారం తొందరపాటుతనం వల్ల సంఘంలో పరువు పోతుంది. అసందర్భ ప్రేలాపాలు అంటారు. అక్కడ జరిగేటువంటిది విషయం ఒకటైతే మీరు మాట్లాడేటువంటి విషయం ఒకటయ్యి దానివల్ల అక్కడున్న వారితో పోటాడలు జరిగి నా అనుకునేటువంటి వ్యక్తుల చేతనే విరోధం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానివల్ల అపకీర్తి ఏర్పడుతుంది. 10 మందిలో చెడ్డ పేరు రావడము, ఇక్కడ మనం చేసే కార్యక్రమానికి వాడు చాటంకాలు పెట్టాడనేటువంటి ఇది
ఆ సందర్భం మీకు అవసరం లేదు, కానీ మీరు అలా ప్రవర్తిస్తారు. చంచల బుద్ధి, ఎప్పుడూ స్థిరమైన ఒక ఆలోచన మీకు ఉండదు. ఎప్పుడూ రకరకాల ఆలోచనలు చేస్తూనే కాలం గడుపుతూ ఉంటారు. భయంగా ఉండటం జరుగుతుంది. కొంత అనారోగ్యం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ జనవరి నెలలో కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండడం, శని స్తోత్రము, శివ స్తోత్రము రెండు కూడా పారాయణం చేయడము చాలా మంచిది. కాబట్టి ఈ కుంభరాశి వారు ఈ నెలలో కొంత సుఖంగా ఉన్న తొందరపాటుతనాన్ని మానుకొని ఆలోచించి అడుగు ముందుకు వేసినట్టయితే వారికి శుభం జరుగుతుంది. ఇది శుభం.